పాపం జీవీఎల్ నరసింహారావుకి అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వర్ గారు కుమ్మక్కైపోయి ఆయనకి సీట్ ఇవ్వలేదని చెప్పి సాక్షి ఫ్రంట్ పేజీలో రాశాడు. విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా బీజేపీ ఆఫీస్ లో ఒక కామెంట్ చేస్తున్నట్టు మిమ్మల్ని పార్టీలో జాయిన్ చేసుకోవద్దని కూడా ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్న ఓపెన్ స్టేట్మెంట్ పార్టీ ఆఫీస్ అందరి దగ్గర మాట్లాడుతుందని సమాచారం. ఏమంటారు విష్ణువర్ధన్? ఓకే, వేరే టాపిక్ వెళ్ళే ముందు నేను ఏదో జగన్మాయ అనే టాపిక్ పెట్టుకున్నాను. ఈ ప్రశ్నతోటి నేను ఆ జగన్మాయను ముందు కంప్లీట్ చేసేద్దాం. అది విష్ణుమాయ కాదు, అది జగన్మాయ. విష్ణువర్ధన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు, మీరందరూ ఆ జమిషెట్టి దగ్గరికి వెళ్ళి ఆ అంబుల పొదిలో ఉన్న బాణాలన్నీ తీసి ఆ ప్రతిపక్షాల మీద వేయాలని చెప్పి మొన్న జనాలేని సిద్ధం సభలో గ్రాఫిక్స్ సభలో ఆయన చెప్పడం జరిగింది. ఎవరో కొంచెం రాసి ఇచ్చినట్టున్నారు, బాగానే దసరా సందర్భంగా మాట్లాడాల్సింది. ఓకే, యుద్ధం సందర్భంగా ఏదో చెప్పారు. ఆ జమ్మి చెట్టు అదంతా యుద్ధానికి బాగా ముందు విరాట పర్వంలోకి సంబంధించింది. సో యుద్ధ పర్వంలో ఆ విరాట పర్వాన్ని ఏదో తీసుకొచ్చాడు అతను. క్రిస్టియన్, మన పురాణాల గురించి పెద్దగా తెలియదు కాబట్టి రాసి ఇచ్చింది, ఆ సందర్భంగా చదువుతాడు కాబట్టి అలా చదివేశాడు. అది ఓకే. ఇప్పుడు ఏంటంటే విష్ణుమాయని ప్రయోగించింది జగన్మాయ. ఆయన బీజేపీ టీడీపీ పొత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడన్నమాట అందరికీ తెలుసు. ఈ పొత్తు అనౌన్స్మెంట్కి 4 రోజుల ముందు కూడా బాబ్ అని బ్రతిమాలన్నమాట వాస్తవం. సరే, అది ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, రఘురామకృష్ణరాజుకి ఈ కూటమిలో సీట్ రాకూడదు అంటే ఆయన ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ స్థానం తీసుకోవాలి, తీసుకొని రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ స్థానం తీసుకుంటే ఇంకా తెలుగుదేశం జనసేనకి సీటు ఉండదు కనుక ఆయన మనుషుల్ని పెట్టి అది చెయ్యాలి అని చెప్పి ఆయన స్విచ్ ఆఫ్ అయితే ఆయన మనుషుల్ని పెట్టి చేయాలి అనేది ఆయన ప్రయత్నం. ఏదో కొన్ని పేర్లు వారు పెట్టించుకున్నట్టుగా కూడా తెలిసింది. అయినప్పటికీ నాకు వేరే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వార్తా కథనాల ప్రకారం మరి అంటే ఓన్లీ వార్తాపత్రికలే, నాకు వేరే న్యూస్ ఏమీ లేదు. వార్తా కథనాల ప్రకారం మరి ఆ స్థానానికి భారతీయ జనతా పార్టీకి వదిలిన 6 స్థానాల్లో నరసాపురం స్థానం ఉన్నట్టు, దానికి నన్ను అభ్యర్థిగా దాదాపు ఖరారు అయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అభ్యర్థిగా ఉండటం ఇష్టం లేదు కనుక, ఆ ఇష్టం లేదన్న సంగతి నాకు ఎలాగా స్పష్టంగా తెలిసిందంటే, దరువు అని ఒక టీవీ ఛానల్ ఉంది, అది ఈడిదే, మావాడిదే, పొట్టుడిది. అలాగే పీడీ టీవీ అని ఒకటి ఉంది, అది మా పిల్ల సజ్జలో వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఇలా అంటే నాకు వాళ్ళు వీళ్ళు పెడతా ఉంటారు బిట్లు, రవికి సీట్ రాలేదని అటు రాస్తాడు. ఆ రాస్తే ఎవడో పెడతా ఉంటారు. సో అలాగా కొద్దిమంది ఆ దరువుడిది, అప్పుడప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సాయి గారు, ఆ పీడీ టీవీ ఉన్నాయి, ఇంకా ఈ ఒక 30-40 దాకా ఉన్నాయి. ఎవడెవడో కూర్చుని మాట్లాడేసి ఎందుకు ఇంత ఉచ్చపోసుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి, నాకు సీట్ వస్తే ఆడికి వచ్చి నష్టం ఏంటి అన్నది మనం అనలైజ్ చేయాలి. చిన్న అనాలిసిస్ అంటే నాకు చాలామంది జనం మాట్లాడి నాకు చెప్పిన అనాలిసిస్ గురించి చెప్తా. ఏమిటి, 24 ఎంపీ సీట్లు నెగ్గుతానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, 175కి 175 ఎమ్మెల్యేలు నెగ్గుతానంటున్నాడు. ఎందుకు సుసు పోసుకుంటున్నాడు?
రఘురామకృష్ణరాజుకి సీటు కేవలం ఒక ఎంపీ సీటు వస్తే అతనికి వచ్చిన నష్టం ఏమిటి అంటే నాకు ఇవాళ దీని మీద గుంటూరు నుంచి పేరు చెప్పను, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్తారు. సో ఒక ఇంట్రెస్టింగ్ లెటర్ ఒకటి వచ్చింది. వై జగన్మోహన్ రెడ్డి వుడ్ ట్రై హిస్ బెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రఘురామకృష్ణరాజుకు సీటు రాకుండా తనకున్న ఇలాంటి విష్ణుమాయల్ని ప్రయోగిస్తాడు అంటే విష్ణు అక్కడికి వెళ్ళి నువ్వు అన్నట్టు నేనే విన్నా, మరి గొడవ చేస్తాడు ఆల్రెడీ మా భీమవరంలో ఒక ఆయన రఘురామకృష్ణరాజు గారి పార్టీ సీనియర్ నాయకుడు, నాకు మంచి మిత్రుడే, గతంలో కలిసి తిరిగాం కూడా. ఆయనకి పార్టీలో సభ్యత్వం లేదు. నేను ఆ పార్టీలో సభ్యుని అయితే ఈ పార్టీ ఎంపీకి ఇప్పుడు దాకా ఎలా ఉంటాడు ఆయన అని మనసులో అనుకున్నాను, ఎందుకంటే ఆయన చాలా సీనియర్, మనం మాట్లాడకూడదు. సో వాళ్ళు చెప్పారు రఘురామకృష్ణరాజు గారిని పార్టీలోకి వస్తారంటే మేము ఒప్పుకోమన్నారు. ఓహో అలా కూడా మాట్లాడేస్తున్నారు అన్నమాట అనుకున్నా. కాకపోతే ఆయన మృదుభాషి మితభాషి, సత్యనారాయణ గారు లాయరు, పెద్ద మనిషి. సో ఇప్పుడు విష్ణు అంటే గతంలో కొలికిపూడి శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరూ కూడా చక్కటి సంభాషణలు మాటల ద్వారానే కాకుండా చేతల ద్వారా కూడా చేసుకున్నారు. మరి ఆయన ఎక్కడో కదిరి నరసాపురం సంగతి మరి ఆయనకి ఎందుకో. కాకపోతే నాకు అందిన సమాచారం మేరకు కడప నుంచి కొద్దిమందిని వైసీపీ వాళ్ళు భాజపా కార్యకర్తల రూపంలో వచ్చినట్టుగా అన్నారు. సరే భాజపా ఫ్రమ్ కదిరి అనుకుందాం, ఆర్ ఫ్రమ్ రాయలసీమ అనుకుందాం. వారు మరి ఇలాగా ప్రయత్నం చేస్తున్నట్టుగా, అంటే ప్రతి దాంట్లోనూ మనం మంచిగా చూడాలి అనే స్వభావం నాది. అంచేత వీళ్ళు ఎంతగా గొడవ చేస్తున్నారంటే బహుశా వీరికి నా పేరు కన్ఫర్మ్ అయిపోతుందేమో అనే ఒక రకమైన భయం వచ్చుండొచ్చు. బట్ ఎవరో గుంటూరు వాళ్ళు లేఖ రాశారన్నారు కదా, అందులో అనాలిసిస్ నువ్వు విను. ఆ అనాలిసిస్ రాంగ్ అనుకుంటే ఎందుకు రాంగో చెప్పు, రైట్ అనుకుంటే నీ అభిప్రాయం చెప్పు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సపోజ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక క్యాండిడేట్కి రికమెండ్ చేశారు. ఆ ఎక్స్ క్యాండిడేట్కి భారతీయ జనతా పార్టీ నాకు సీటుని తిరస్కరించి ఆ ఎక్స్ క్యాండిడేట్కి ఇచ్చారు అని అనుకుందాం. అప్పుడు నెక్స్ట్ డే జీవీఎల్ గారికే సీట్ ఇవ్వలేదని మరి ఇంతలాగా ఫ్రంట్ పేజ్ న్యూస్ రాసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మరి పోరాడి మరి 4 ఏళ్లుగా ప్రజా సమస్యల్ని ఏకరువు పెడుతూ దానికి రాజద్రోహిగా చిత్రీకరించబడి ఈ ప్రభుత్వంతో చావు దెబ్బలు తిని ఏదో వెంకటేశ్వర దయతో ఇంకో పెద్ద దయతో నేను బయటపడి ఇవాళ ప్రాణాలతో ఉంటే ఇది ప్రజలకు తెలుసు. ఇటువంటి వ్యక్తికి సీటు భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు అంటే ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు? ఓహో జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కలిసే ఉన్నారు. ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, వీళ్ళ సూట్ కేసు మాయాజాలానికి పడే వాళ్ళని ప్రోత్సహించి ఎవరన్నా పడితే ఇది ఇలాగ విష్ణువులు మాట్లాడినట్టు అక్కడ ఇంకెవరో మాట్లాడినట్టు పడితే ఆ నింద ఆ పైనేసి దాంతో ఇంకా భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంది లేదు అది తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఉందన్న ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసి ఒక ద్వేషభావం. ఎందుకంటే నేను ఈరోజు ఆ దగ్గర బోలు సర్వేలు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా 20% పైగా
ఏదో ఫ్యాన్స్ అని ఇలా సినిమాటర్ లాగా నేను చెప్పుకోలేను, కానీ రాజకీయంగా ప్రజల్ని చైతన్యవంతులను చేయటంలో ఎంత పనికిమాలిన వాడు ఇప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి అని విశదీకరించి విశ్లేషణ అనుదినం చేస్తున్న నాకు ఏ పొలిటికల్ పార్టీ లేకపోయినా నాకంటూ పొలిటికల్ అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి తెలుసు. సో కాబట్టి ఈ పార్టీలు మూడు కలిసి రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వకుండా లేపేశారు అని ఒక ఇది క్రియేట్ చేసి, నాకెవరో సపోజ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాకు సీట్ ఇవ్వకుండా విష్ణువర్ధన్ రెడ్డి చెప్పినోడికి ఇచ్చింది అనుకోమంటున్నా ఊరికే. తెలుగుదేశం పార్టీతో జనసేనతో తప్పు కాదు కదా. అయినప్పటికీ వీళ్ళు ముగ్గురు కలిసి గొంతు కోసేశారు అని ఒక రకమైన ఇల్యూషన్ క్రియేట్ చేసి ఈ రియాక్షన్ వస్తే వాళ్ళు ఏ నోటాకో లేకపోతే కాంగ్రెస్కో లేకపోతే సిపిఎంకో సిపిఐకో జై భారత్కో లేకపోతే జేబీఎంకో దేనికో దానికి వేసుకుంటారు, అన్యాయం చేసిన వాళ్ళకి ఎయిరు అని ఒక ఫీల్ క్రియేట్ చేయడానికి, తద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వచ్చు అనే ఒక అభిప్రాయంతో వాడున్నాడు అని నాకు ఒక లేఖలో, ఏమండి మీకు ఈ మాత్రం అర్థం కావట్లేదా, దీని వెనక చాలా కుట్ర ఉంది, భారతీయ జనతా పార్టీలో మీకు సీట్ రానివ్వరు అని ఒక, మరి నాకు సీట్ రానివ్వకపోతే ఇది వెళ్ళి అంత గొడవ చేయాల్సిన అవసరం ఎందుకో నాకు తెలీదు. ఎనీహౌ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. జరగదనే నేను అనుకుంటున్నా. అతను ఊహించినట్టుగా ఎటువంటి అప్రతిష్ట ఈ కూటమికి తీసుకురు రాలేడు. ఐఎమ్ వెరీ క్లియర్. బట్ ఈ ప్రయత్నాలు, ఎందుకంటే వాడి ఛానల్స్లో కానీ వాడి పేపర్లో కూడా రాశారు ఇంతకుముందు, నాకు సీట్ రాదు, నాకు సీట్ రాదు, నాకు సీట్ రాదు. ఇదేవడరా నా కొడక నాకు సీట్ రాదని చెప్పడానికంటే అసలు నాకు అర్థం కాదు. అసలు ఆడికి ఏంటి సంబంధం? నాకు సీట్ రాదని చెప్పి సాయికి ఏంటి? అంటే నాకు రాకుండా చేస్తే ఆడు గెలుస్తాడని చెప్పి అదొక రకమైన విచిత్రమైన ఒక లాజిక్లో వాళ్ళు వెళ్తున్నారు. ఈ మాత్రం తొక్కలో లాజిక్ వీళ్ళకి ఉండదేట్రా జగన్? ఈ మాత్రం లాజిక్ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీకి అర్థం కదా నీకున్న లాజిక్? ఏదో పిచ్చి ప్రయత్నం ఇలాగా. ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పట్టు ఉంది, పట్టు లేకపోతే ఆ సీటు భారతీయ జనతా పార్టీ ఎందుకు తీసుకుంటుంది? తీసుకోండి, సిట్టింగ్ ఎంపీని కాదని ఇంకెవడికో ఎందుకు ఇస్తారు అని ఇలా ఈ ఇల్యూజన్ కోసం దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. అమ్మ జగన్, ఈ పప్పులు ఏమి ఉడకవు అని నీకు మరొక్కసారి చెప్తున్నా. పొత్తుల మీద మాట్లాడే స్థాయి కూడా పోవాలి. ఎందుకంటే అధ్యక్షురాలు మాట్లాడాలి లేదు లేదు, కానీ మొన్న జాతీయ ఇప్పుడు మీటింగ్ లో కూడా విష్ణువర్ధన్ రెడ్డికి పెద్ద ఎత్తున క్లాస్ బిగ్గారు అసలు పొత్తుల గురించి. అవును, అసలు అధ్యక్షురాలు పురంధరేశ్వరి మేడం ఉన్నారు అక్కడ. ఈ పొత్తుల గురించి ఎవడో మాట్లాడేస్తాడు. మాకు ముఖ్యమంత్రి ఇస్తేనే పొత్తు ఏంటి? 10 సీట్లు ముఖ్యమంత్రి అయిపోతాడా? ముఖ్యమంత్రి ఇస్తేనే పొత్తు ఏదో అలాగా. ఆ పొత్తుని తగ్గొట్టడానికి కూడా విష్ణు అస్త్రాన్నే వాడాడు జగడు. మళ్ళీ నన్ను ఎక్కడ కన్సిడర్ చేస్తారో అన్న భయంతో కూడా మళ్ళీ ఇదే అస్త్రాన్ని మళ్ళీ వాడుతున్నారు. ఆ సీట్ డిసైడ్ చేసేది ఇతను కాదు,
ఆ సీట్ డిసైడ్ చేసేది రాష్ట్ర అధ్యక్షురాలు, దేశ అధ్యక్షుడు, ఆ పార్టీకి దేశ అధ్యక్షుడు, ఇంకా ఇతరులు. మళ్ళీ ఈలోపు వీళ్ళు ఎందుకు బట్టలు చింపేసుకుంటున్నారు, ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు, ఆ దరువుగాడు, ఆ పీడిగాడు, ఇంకా ఈ సాక్షియుడు, వీళ్ళందరూ ఎందుకు ఇలాగా? మనం కూడా, నేనేదో లేటుగా అమిత్ షా ఆయన ఇంటికి వెళ్తే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి రఘురామకృష్ణరాజు గెట్ అవుట్ అంటే ఒక ఫీలింగ్లో వాళ్ళు ఉన్నట్టు, ఏదో అమిత్ షా గారు అక్కడి నుంచి చూసి రానొకరా అని చెప్పి అన్నట్టు, దాన్ని టీవీ నైనోడు కూడా క్యారీ చేసేట తొక్కగాడు. వీళ్ళంతా బ్లూ నా కొడుకులు, ఆ సాక్షి ఆ చెత్తనవాడికి వేస్తాడు, ఈ బ్లూ నా కొడుకులు అందరూ. సారీ టు సే దిస్, బట్ ఏం చేస్తాం, ఇరిటేషను. సో ఇలాగా ఇరిటేట్ చేసేసి నా కొడుకులు ఏంటమ్మా ఎదవ బూతులు, సారీ.